డూ యు నో వాట్? ఎంతో మంది శిష్యులకు మార్గదర్శులుగా మారిన వ్యాస మహర్షి మెంటల్లీ అన్స్టేబుల్ అయ్యాడు. అది కూడా మోక్షం ఎలా వస్తుందో అనే ఆలోచనలో పడి ఒకరోజు సరస్వతి నది దగ్గర మెడిటేషన్ చేద్దామని వెళ్లిన వ్యాస మహర్షి అన్స్టెబిలిటీ వల్ల ఏమీ చేయలేకపోయాడు. అప్పుడే ఆకాశంలో ఒక దివ్య రథంలో బ్రహ్మదేవుడు కుమారుడైన సనత్ కుమారుడు కనిపించాడు. వ్యాసుడు ఆ దివ్య కుమారుడికి వందనం చేసి తన ప్రాబ్లం ని చెప్పాడు. అప్పుడు ఆ సనత్ కుమారుడు ఇలా అన్నాడు: శ్రవణం, కీర్తనం, మననం. ఆ శివుడి మీద ధ్యానం చేయి, అన్ని అవే సాల్వ్ అవుతాయి. అండ్ హీస్ ద ట్రూత్, హీస్ ద గైడెన్స్ అని అన్నాడు. నేను కూడా నీలానే కన్ఫ్యూజన్ లో పడి రియాలిటీని తెలుసుకుందామని మందార మౌంటైన్ మీద తపస్సు చేశాను. అప్పుడు ఆ శివుడు తన వాహనమైన నందికేశ్వరుని పంపించి అసలైన మోక్షం ఎలా వస్తుందో అని చెప్పించాడు. అలా సనత్ కుమారుడు వ్యాస మహర్షితో మాట్లాడారు. అలా వ్యాస మహర్షి శివుడి మీద ధ్యానం చేసి ఆ సనత్ కుమారుని ఆదేశంతో ఆ శివ పురాణంని 7 సంహితాలుగా మార్చేశాడు. అండ్ ఇలా శివ పురాణంని తెలుసుకోవాలంటే ఈ పేజ్ ని ఇప్పుడే ఫాలో కొట్టి సేవ్ చేసుకోవడం మర్చిపోకండి. హర హర మహాదేవ్.